ఆపత్కాల సమయంలో మొరపెడితే చాలు, ఇంకెప్పుడు మొరపెట్టరు. ఆపత్కాల సమయంలో మాత్రం ప్రార్థన చేస్తారంట, మామూలు సమయంలో ప్రార్థన రాదంట. అన్నీ బాగున్నప్పుడు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఏం చేశాడో చదువుతారేమో కానీ దేవా థ్యాంక్ యూ అన్న మాట రాదంట. కానీ సర్పం కానీ వచ్చి, ఏదో ఒక సమస్య కానీ వచ్చి, ఏదో ఒక కీడు కానీ వచ్చి, ఏదో ఒక నష్టం కానీ వచ్చి, ఏదో ఒక ఆపదకరమైన పరిస్థితి వస్తే అప్పుడు ప్రార్థనలు వచ్చేస్తాయంటే ఎక్కడ లేని ప్రార్థన. అయినా కూడా ఈ ప్రజలు వచ్చి మోషే దగ్గర మొరపెడుతున్నారు. ఈ ప్రజల ప్రార్థనకి దేవుడు జవాబు అవ్వలే, మోషే ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. అంటే ఏంటి? వీరు దేవుడికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడారు. దేవుడు మోషే పార్ట్నర్షిప్ కవెనెంట్లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రజల మాట వినినప్పుడు నాయకుడు తట్టుకోలేక, ప్రభువా ఈ మాట చెప్పాలంటే నేను క్షమిస్తాను అయ్యా వారిని, నువ్వు కూడా క్షమించవా ప్లీజ్, వీరిని ఇక్కడ చంపడానికి కాదయ్యా నేను వచ్చింది, వీరిని వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళాలయ్యా నేను, ఇక్కడ వీరి నాశనం